హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేబీ ఇదే నా లాస్ట్ వ్లాగ్ అవ్వచ్చు. ఈరోజు ఈ ఇంట్లో, ఈ ఊర్లో ఇక్కడైతే గనక అది ఏ అంటారో రీజన్స్ అయితే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటది. సడెన్‌గా మేము షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. ఇల్లే కాదు ఊరు కూడా మారిపోతున్నామన్నమాట. దేనికి, ఎందుకు, ఎక్కడికి, ఏ ఊరు అన్నది కూడా మీకు ఈ వ్లాగ్‌లో నేను షేర్ చేసుకోబోతున్నానన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో తీసుకుంటున్నాను కదా సార్. చెప్పాను కదండీ! ఇల్లే కాదు ఊరు కూడా షిఫ్ట్ అయిపోతున్నామని చెప్పేసి. అవునండి. అది కూడా చాలా మారుమూల గ్రామం. చాలా పురాతనమైన ఊరు. ఆహ్, ఎక్కడ అంటే గనక ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారంగా పిలిచేవారన్నమాట ఆ ఊరిని. అంతా హరీబరీ అయిపోతది. సో, ఇంకా ఎక్కడికెళ్తున్నాం ఏంటి మీకు ఆ షిఫ్టింగ్ ఎలా ఉంటది? అసలు ఎక్కడి నుంచి ఎంత తీసుకున్నారు అమౌంటు? మనం ఏదైనా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మీకు బ్లాగ్‌లో నేను చెప్తాను. సో, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది చూడండి. ఎప్పుడైనా సరే హౌస్ షిఫ్ట్ అవుతున్నారంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అండి. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఫ్రిడ్జ్ ముందు రోజు నైటే క్లీన్ చేసి డోర్స్ ఫుల్‌గా ఓపెన్ చేసి వదిలేసాను అనమాట. సో, నెక్స్ట్ ఇంకా మనం ఇంటికెళ్ళిన తర్వాత అప్పుడు ఆన్ చేస్తాను. సో, ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే క్లీన్ చేసాక క్లోజ్ చేస్తే స్మెల్ వచ్చేస్తది, బ్యాడ్ స్మెల్. అలా డ్రై అయ్యే వరకు కొత్త ఫ్రిడ్జ్‌లాగా ఓపెన్ చేసి వదిలేయాలి. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చారు. నేను చాలా పెద్ద ట్రక్ వ్యాన్ అడిగితే వీళ్ళు చాలా చిన్నది తీసుకొచ్చారు. అంటే ఇది ఆల్మోస్ట్ కొంచెం పెద్దది మీడియము. బట్ ఇదైతే సరిపోదు. మాకు ఫర్నిచర్ గానీ, కిచెన్ ఐటెమ్స్ గానీ చాలా ఎక్కువ ఉంటదన్నమాట. సో, నేను వాళ్ళకి మరీ చెప్పాను. వాళ్ళు మాత్రం ఇదే మిస్టేక్ చేశారు. వచ్చాక అయ్యో! పెద్దది తేవాల్సిందండి చిన్నది తెచ్చాము అని చెప్పేసి అన్నారు. ఇంకేం చేస్తారు అసలే వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు. వెనక్కెళ్ళడం కుదరదు. మేము నర్సీపట్నం నుంచి షిఫ్ట్ అవుతున్నాం కదా! లోకల్‌లో ఎవరు దొరకరమాట. బట్ ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ నిజంగా వర్స్ట్ అంటే వర్స్ట్ అని వీళ్ళ పేరైతే మెన్షన్ చేయకూడదు. వైజాగ్ నుంచి అయితే వచ్చారు. నాకు నర్సీపట్నం నుంచి ఇక్కడ కొత్త ఊరికి షిఫ్ట్ అవుతున్నాం. ఆ ఊరు ఎక్కడికి ఏంటని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అక్కడికైతే గనక నాకు ఓన్లీ 30,000 తీసుకున్నారన్నమాట. 200 కిలోమీటర్స్ అండి. అంటే మీకేంటంటే నర్సీపట్నం నుంచి వెస్ట్ గోదావరి ఊరు తర్వాత చెప్తాను. వెస్ట్ గోదావరి వరకు నాకు 30,000 తీసుకున్నాడు. చాలా ఎక్కువనే అనిపించింది. పని కూడా చాలా స్లో అండి. మార్నింగ్ 6కి వస్తే మనకు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి 1 కల్లా ఎప్పుడైనా సరే ఎంత ఫర్నిచర్ ఎన్ని ఉన్నా సరే లంచ్ టైంకి ఎప్పుడైనా ఫినిష్ అయిపోతుంది మనకి. ఎందుకంటే 4 సార్లు ఊర్లు మారాం, 4 సార్లు ఇల్లులు షిఫ్ట్ అయ్యాం. సో, ప్రతిసారి ఇదే టైం. బట్ ఈసారి వాళ్ళకి మార్నింగ్ 6కి రమ్మంటే గనక 9కి వచ్చారు. 9కి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ 4 వరకు ప్యాక్ చేస్తానే ఉన్నారన్నమాట నిజంగాని. మీరు అది చూసుకోండి. రివ్యూస్ అన్నీ చెక్ చేసుకోండి. మాకు ఇంత టైంకి ఇలా ఫినిష్ అయిపోవాలని మీరు ముందే చెప్తే వాళ్ళు ఎక్కువ మందిని ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. వీళ్ళు వచ్చిందే ముగ్గురు, నలుగురు వచ్చారు. అందులో ఏజ్డ్ పర్సన్స్ వచ్చారు. సో, చిన్నోళ్ళు ఉంటే కొంచెం ఫాస్ట్‌గా మనకి ప్యాక్ చేస్తారు. అది కూడా మీరు చూసుకోవాలి. ఎంతమంది వస్తున్నారని కనుక్కోండి. సో, ఎప్పుడు ప్యాక్ చేసినా సరే నట్లు గానీ, బోల్డ్‌లు గానీ, ఫ్రిడ్జ్‌వి, ఏసీవి, టేబుల్స్ గానీ, లేదంటే ఇలా మంచాలు ఇంకా చాలా ఉంటాయి కదా ఫర్నిచర్. దేనిదైనా సరే ఏదైనా ప్యాక్ చేసి దాని మీద నోట్ చేసి ఏసీవి గానీ నట్లు బోల్డ్‌లు దానికే పెట్టమని చెప్పాలి. లేదంటే కొత్త ఇంటికెళ్ళాక అన్నీ మిక్స్ చేపి అది ఇది నిజంగా ఏమంటారు మిక్స్‌డ్ అయిపోయి చిరాకొచ్చేస్తదన్నమాట. కొత్తవి కొనుక్కోవాలి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఇదొకటైతే చూసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటి మన క్లాతింగ్ ఎప్పుడు కూడా మనమే ప్యాక్ చేసుకోవాలండి. వాళ్ళకి అప్పగించకూడదు మాట. సో, నాది, అత్తయ్య గారిది, ఆయనది ముగ్గురిది కలిపితే ఇక్కడ నుంచి 6 బీరువాల బట్టలైతే ఉంటది. సో, ఆ అత్తయ్య గారి రూమ్‌లో మా ఫ్రెండ్‌ని ఒక నైబర్‌ని తన్నే పంపించి తనే హెల్ప్ తీసుకొని అత్తయ్య గారు సర్దుకున్నారు. సో, నా రూమ్‌లో అయితే నేను సర్దేశాను. అలాగే మన క్లాతింగ్ వాళ్ళ దగ్గర కార్డ్ బాక్సెస్ తీసుకొని మనం పెట్టుకోవాలి. వాళ్ళని ముట్టుకోనివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా పడితే అలా ఏసేస్తారు. మనది మనకు సర్దుతది. సో, ఆ బాక్సెస్ మీద బెడ్‌రూమ్ 1, బెడ్‌రూమ్ 2 ఏ బట్టలు ఎక్కడివో అని రాసి కూడా నోట్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటది. సో, అది ఇంకా ఈవినింగ్ 4కి అయితే కంప్లీట్ అయింది. సో, 4కి ట్రక్ స్టార్ట్ అయింది. సో, దాని వెనకాలే మేము కూడా కార్‌లో స్టార్ట్ అయిపోయాం. సో, మా హస్బెండ్ అయితే గనక అక్కడ ఊర్లోనే ఉన్నారు. ఆయనకు ఆఫీస్ లీవ్ దొరకదు కాబట్టి సింగిల్‌గా నేనే హ్యాండిల్ చేసుకొని ఇదంతా ప్యాకర్స్ మూవర్స్‌తో మాట్లాడి ఇంకా ట్రక్‌తో పాటు దాని వెనకాల ఫాలో అయిపోతే ఇక్కడ కొత్త ఊరికైతే వచ్చేసాం అన్నమాట. సో, ఇదే ఇల్లు ఆల్రెడీ 3 డేస్ బ్యాక్ వచ్చి పాలది పొంగిచ్చేసి వెళ్ళిపోయి మంచి రోజు చూసుకొని. సో, ఇంకా నెక్స్ట్ అయితే ఇది బెడ్, ఫ్యాన్ దీంతోనే ఉంటున్నారు ఇక్కడ 4 రోజుల నుంచి ఆయన. ఇలా ఉండలేరు, ఫుడ్‌కి బెడ్‌కి కష్టం అయిపోతుందని అర్జెంట్‌గా మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టి నువ్వు ముందెళ్ళి మాట్లాడి నువ్వు షిఫ్ట్ అయిపో, లేదంటే ఇబ్బంది అయిపోతుందని వచ్చేసేయమన్నారు. హలో అండి. ఇప్పుడు టైం అయితే 8:30 అయిందన్నమాట. నా ఫేస్ చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఈరోజు ఫాస్టింగ్ కావాలనే కాదు అనుకోకుండా అయిపోయింది. మార్నింగ్ నుంచి ఏమీ తిన్నది లేదు, తాగింది లేదు. మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అయ్యాం అక్కడ నర్సీపట్నంలో. ఇక్కడ 8:30 అయింది. ఆ 8:30 కూడా ఎలా అయిందంటే 90 స్పీడ్లో కొట్టాడు డ్రైవరు. అందుకే ఈ టైంకి వచ్చాం. ఆయన నార్మల్ స్పీడ్లో నార్మల్గా తీసుకొచ్చి ఉంటే నైట్ 10:00కి వచ్చేవాళ్ళం అన్నమాట ఇక్కడికి. సో, హైవే ఇదంతా కూడా కాదు. ఈ ఊరు లోపల 20 కిలోమీటర్స్ లోపలికి రావడానికి లిటరల్లీ మాకు ఏడుపు వచ్చేసింది అన్నమాట. అంటే హైవే వరకు ఆయన ఎంత స్పీడ్గా తీసుకొచ్చినా ఈ ఊరు లోపలికి రావడానికి ఎంత అంటే నిజంగా వెళ్ళే కొలితే రావట్లేదు. స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమీ లేదు, కార్ ఏమో పడదు. చుక్కలు చూసేసాను. నాకు ఏడుపు ఒక్కటే మా వారు కనిపించినా సరే
ఇలాగ ఇంకా మాట్లాడడం కూడా నేను లేదు, వచ్చి వెంటనే కూర్చుండిపోయాను అనమాట. అంత ఈరోజు ఎంత నీరసం అయిపోయిందంటే అన్ని పనులు సింగిల్గా హ్యాండిల్ చేసి, నాకు అక్కడ నైబర్స్ అయితే చాలా వరకు హెల్ప్ చేశారు నర్సీపట్నంలో. అందరూ కూడా తినండి తినండి, నేను తినలేదు ఈ రోజు అయితే, ఎందుకంటే ఒక పని స్టార్ట్ చేసి అది నైట్ అక్కడికి వెళ్ళాలి, ఆయన లేరు, ఒక్కడిదనే హ్యాండిల్ చెయ్యాలి. ఈ ప్యాకెట్స్ అండ్ మూవల్కి రూట్ చాలా కష్టం అయిపోద్ది. వాళ్ళైతే నైట్ ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోతుంది. అన్నీ అన్లోడింగ్ చేయడానికి అయితే ఖచ్చితంగా 1:30 2 అయినా కంపల్సరీ అయిపోవచ్చు అన్నమాట. అది మిడ్ నైట్ అయిపోతుంది. ఈ నైట్ కూడా నిద్ర ఉండదేమో అనుకుంటున్నాను. సో అక్కడ నైబర్స్ మార్నింగ్ నుంచి తిను అడుగుతూనే ఉన్నారు నా గురించి, ఇంట్లో కూడా అలా ఉండిపోయారు. బట్ ఇంకేం చేస్తాం, మనకు ఆ పని ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు నైట్ అయిపోతుంది, లేట్ అవుతుందా, ఎలా ఉంటుంది అనే చిన్న టెన్షను. ఈయన కూడా దగ్గర లేరు కదా, అదొక భయం. ఇంకా అలాగా ఫైనలీ ఇప్పుడు నేనైతే ఇంటికైతే చేరుకున్నాను. కానీ ఇంకా ట్రక్ కోసం వెయిటింగ్. ఈ లోపు కొంచెం తిని ఒక 1/2 అవర్ రిలాక్స్ అయితే ఒక 12 కల్లా వచ్చేస్తుందేమో చూడాలి. ఇంకా మిడ్ నైట్ అంతా జాతరే, ఇవన్నీ సర్దుతూ కూర్చోవాలన్నమాట. అది నెక్స్ట్ ఇంకా నైట్ నేను అనుకున్నట్టే 12కి వస్తారన్నాను కదా. సో మేము 8:30కి ఇక్కడికి వచ్చాం కదా, ఒక 2 అవర్స్ అలా రిలాక్స్ అయ్యాము. వాళ్ళు 12కి వచ్చేసారన్నమాట. నైట్ 12కి వచ్చి అన్లోడింగ్ అయ్యి పైన లగ్గి అది ఇవన్నీ ప్యాకింగ్ అంతా దించి సరికి మార్నింగ్ 3:30 4 అయితే అయిందండి. నైట్ అంతా కూడా మెలకుగానే ఉన్నాం. నేను మా హస్బెండ్ కిందే వెయిట్ చేసామాట వాళ్ళు అంతా దించుతుంటే. సో మేము కూడా కొంచెం కొంచెం చేసుకొని, వాళ్ళు ముగ్గురే దించాలంటే నిజంగా ఇంక తెల్లారిపోయి 9 10 కూడా అయిపోతుందని మేము కూడా చేసుకుంటూ ఉన్నామన్నమాట. లేదంటే అసలు మనం ముట్టుకోకలేదు, అన్నీ వాళ్ళే చేయాలి. బట్ పని అవ్వదు, ఇంకా కష్టం అని చెప్పి మేమైతే ఇద్దరం చేసుకున్నాం. కానీ ఇంకా నిజంగా నాకు 24 అవర్స్ కదా 2 డేస్ నుంచి నిజంగా అసలు స్లీప్ కానీ సరిగ్గా ఫుడ్ కానీ ఏమీ లేదు, చాలా స్ట్రెయిన్ అయిపోయాం. సో లిఫ్ట్ ఉండడం వల్ల కొంచెం తొందరగా అంటే ఒక 3:30కైనా కొంచెం కంప్లీట్ అయ్యింది. సో అదండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో రెక్లైనర్, నెక్స్ట్ వచ్చి ఏదైనా గ్లాస్ ఐటమ్స్ అవి ఏంటంటే ఓపెన్ చేసి చూపించమనాలి వాళ్ళు ఉండగానే. సో ఏదైనా విరిగిందా, డ్యామేజ్ అయినా అయిందని చూసుకోవాలన్నమాట. డైనింగ్ టేబుల్, కాఫీ టేబుల్, రెక్లైనర్ ఇవి అయితే చూస్తున్నారు. అది